నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారున్నారు. నమస్కారం అండి. మహాదేవ. ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి రాశి ఫలితాలు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది తెలియజేయండి. తప్పకుండా అమ్మా. వాస్తవానికి కూడా మనకు ఉగాది టు ఉగాది మాత్రమే పంచాంగం అనేటువంటిది మారుతుంది. హ్మ్. సో, కొన్ని ఛానల్సులలో ఆంగ్ల సంవత్సరం రోజు ఆదాయ వ్యయాలు చెప్పడము, ఇక అవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను. బట్ ఓకే. 2025 మే వరకు కూడా ఏది కాదు. హ్మ్. 4 నెలల దాకా కూడా ఎట్లా ఉన్నాయో అట్లనే ఉంటాయి పరిస్థితులు. మార్పులు చేర్పులు అయితే ఏముండవు. ముఖ్యంగా ద్వాదశ రాశులలో మేషరాశి మొదటిది. మేషరాశి వారికి ఒక చుక్క ఎదురు అనేటువంటిది గుర్తుంచుకోండి. ఎంతో అద్భుతంగా ఒక వెలుగు వెలిగినటువంటి మీకు ఏదో ఒక మచ్చ ఏర్పడబోతూ ఉన్నది ఈ జనవరి, ఫిబ్రవరిలో. ఈ 2 నెలలలో ఎప్పుడైనా కావచ్చు. మరొక విషయము, చాలా అంటే చాలా అద్భుతంగా 11 నెలలు ఉండబోతున్నది మేషరాశి వారికి. హ్మ్. ఇక్కడ ఒక చుక్క ఎదురు అని చెప్పా. ఒక దగ్గర పని చేస్తున్నారు. 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిందో, ఎన్నేళ్ళయిందో. ఇన్నేళ్ల నుంచి ఎవరు ఒక క్వశ్చన్ వేయని మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయడం కావచ్చును, లేదా ఏదో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే 100% ఉంటుంది. హ్మ్. సో, మీకే ఆలోచన వస్తుంది. ఏం పని, ఎన్ని రోజులు చేయడం ఇది? ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా కాదా? లేదా ఏదైనా వేరే జాబ్ వెతుక్కుంటా, లేదా ఏదైనా స్థానచలనం చేస్తా. ఎవరైతే జాబ్ వెతుక్కుంటా అనుకుంటున్నారో వెతుక్కోండి. ఎందుకంటే మిమ్మల్ని ఎట్లా ఉండనియదు శనైశ్వరుడు. ఖచ్చితంగా తీసేస్తుంది అక్కడి నుంచి, నో డౌట్. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు బాగున్నవి, చేసుకోండి. సంతానం కాని వారికి కూడా అద్భుతంగా సంతాన యోగము ఉన్నది, ముందుకు వెళ్ళవచ్చు. మనీ రిలేటెడ్ మాత్రం ఎవరికి ఇవ్వద్దు. హ్మ్. మనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. గోల్డ్ కొనొద్దు, అదేవిధంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఓకే. డబ్బులుంటే డిపాజిట్ చేసుకోండి, లేదా పక్కన పెట్టుకోండి. సేవింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏది ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, హ్మ్. ఎలాంటిది కూడా ఎవరికి ఇవ్వద్దు. అలాగే. ఇక విదేశీ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ప్రయత్నం చేయండి. విదేశంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో పిఆర్ రిలేటెడ్ లైక్ వారికి పర్మనెంట్ అయ్యే పరిస్థితి ఉంది. లేదా వారి జాతకంలో ఏమైనా గ్రహ దోషాలు కానీ నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందిగా ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. ఇట్లా ఉండేటువంటి పరిస్థితి. సో, మేషరాశి వారికి ఒకటే చెప్పేది, జాగ్రత్తగా ఉండండి. ఏం చేసినా ఒకసారి జన్మ చార్ట్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. సో, రెండవది వృషభ రాశి. వృషభ రాశికి సంబంధించి వీరికి సంతాన యోగము ఉన్నది, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవి, ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉన్నారు. హెల్త్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ. వీరికి 4వ నెల తర్వాత కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది. 4 నెలల దాకా మీకు రెస్టే. 4వ నెల దాకా మీరు ఏది చేయాలనుకున్నా కూడా తప్పకుండా మీ వ్యక్తిగత చార్ట్ చెక్ చేసుకునే ముందుకు వెళ్ళాలి. 5వ నెల తర్వాత ఎక్సలెంట్ ఉన్నది వృషభ రాశి వారికి. ఏ పని అంటే ఆ పని అయిపోతుంది. 5వ నెల దాకా వెయిట్ చేయండి. ఈ లోపు ఏమైనా పనులు కావాలనుకుంటే ఒకసారి వ్యక్తిగత జాతకానికై సంప్రదించండి. ఎందుకంటే కాదు, ఇబ్బందిగా ఉంది. సో, నెక్స్ట్ రాశి మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? మిథున రాశి వారికి కొంత 2021, 22, 23 నుంచి 24లో కూడా ఇబ్బందులే ఉన్నాయి. 25లో ఎక్కువగా కూడా తీర్థయాత్రలు కావచ్చును, వెహికల్స్ కొనడం కావచ్చును, గృహ యోగము కావచ్చును, విదేశీ ప్రయాణాలు కావచ్చును, వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము, మిథున రాశి పిల్లలకు వివాహాలు సెట్ అవ్వడము, మిథున రాశికి సంబంధించినటువంటి పిల్లలు అంటే తల్లిదండ్రులది మిథున రాశి అయితే పిల్లలది వేరే ఏదైనా పిల్లలు విదేశానికి వెళ్ళడం, ఉన్నత చదువులకై బాగుంది. ఇక వీరి ఉద్యోగాల కోసం ఆర్థికంగా
అమ్మా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఎలా ఉంది? ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఇప్పుడు ఉన్న జాబు ఊడిపోకుండా ఉంటే చాలు. హ్మ్. ఎక్కువగా ఆలోచించొద్దు. మీకు గూడా సుమారుగా కూడా 6వ నెల తర్వాత ఉద్యోగంలో మార్పులు, చేర్పులు ఉన్నవి. మీరక్కడ ఉండరు. ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ ఉండలేరు. బదిలీలు గాని 100% అవుతుంది. మరి నెక్స్ట్ రాశి కర్కాటక రాశి వాళ్ళకి. కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే, కర్కాటక రాశి వారికి అష్టమ శని నుండి విముక్తి కలగబోతూ ఉన్నది. హుహు. వివాహం కాని వారికి వివాహము, ఒకవేళ వివాహం జరిగి గొడవలు జరుగుతూ ఉన్నవి అనుకునేటువంటి వారికి కొంత సెటిల్మెంట్ బాగుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉన్నారు అనుకుంటే, మీ డబ్బు మీకు తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంత వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. టెంప్ట్ కాకండి. ప్రతి విషయానికి ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్ చేసుకోకండి. చదువు పిల్లల చదువు కొంత ఇబ్బందికరంగా ఉండబోతూ ఉన్నది. అదేవిధంగా ఎవరైతే బిజినెస్‌లో ఉన్నారో వారికి చక్కటి బిజినెస్ కనబడుతూ ఉన్నది. జాబ్ రిలేటెడ్ వారికి కూడా చక్కటి ఉద్యోగము కనబడుతూ ఉన్నది. సంతానం వారికి కూడా సంతానం ఉన్నది. ఎవరైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ గ్యాస్ రిలేటెడ్ గానీ, అల్సర్ రిలేటెడ్ గానీ, స్టమక్ రిలేటెడ్ గానీ ఏవైనా కొన్ని ఇష్యూస్ వచ్చే పరిస్థితులైతే ఉన్నాయి. అవి చూసుకొని ముందుకు వెళ్ళండి. అయితే నెక్స్ట్ రాశి సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి సంబంధించి సప్తమ శని నుండి అష్టమ శనికి వెళ్ళబోతున్నారు. బట్ మీకు గురువు 11వ భావానికి రాబోతున్నాడు గనుక ఎక్సలెంట్. కొన్ని కొన్ని పనులు చాకచక్యంగా, అద్భుతంగా ముందుకు వెళ్తాయి. కానీ ఇక్కడ అష్టమ శని కొంత మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం గానీ, ఆర్థికంగా గానీ, లేదా ఆరోగ్యంగా కానీ ఏదో ఒకటి ఇబ్బందికరంగా ఉంటుంది. భార్యాభర్తలలో గొడవలు గానీ, ఈ గొడవలు కోర్ట్ రిలేటెడ్ వెళ్ళడం గానీ, ఇలాంటివైతే కొన్ని ఉన్నాయి. రావాల్సిన ధనము తప్పకుండా వస్తుంది. ఉద్యోగం కానీ, వ్యాపారస్తులకు కానీ అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక అంటే వ్యక్తిగత చార్ట్‌లో కొంత ఏమైనా దోషాలు గానీ, గ్రహస్థితి బాగా లేకుంటే చెప్పలేం. రైట్. నెక్స్ట్ కన్య రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సప్తమ శని వస్తుంది. సప్తమ శని భార్యాభర్తలలో గొడవలు గానీ, ఏమైనా విషయము దాపరికం ఉన్న విషయం బయటపడడం గానీ, లేదా ఇద్దరిట్లో ఎవరికైనా ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్ రావడం గానీ, దూర ప్రాంతాలకు ఏమైనా బదిలీలు కావడం గానీ, జాబ్ రిలేటెడ్. సో, భార్యాభర్తలకు సంబంధించి కొంత అన్యోన్యత లోపించడం గానీ, పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్ చేసేటువంటి వారికి గొడవలు రావడం గానీ, వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వివాహం కూడా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో తప్పకుండా వ్యక్తిగత చార్ట్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ సప్తమ శని గనుక కొన్ని ఇబ్బందులైతే ఉంటాయి. రైట్. నెక్స్ట్ రాశి తులా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? తులారాశి వాళ్ళకు మే తర్వాతనే బాగుందమ్మా. మే తర్వాతనే గురువు మార్పు ఉన్నది కనుక ఈలోపు మీరు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరితో వాదించడం గానీ, గొడవలు గానీ, ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ ఇలాంటివి ఏది చేయకుండా ఓపికతో ఉండండి. ఇంకొక్క 4 నెలలు ఓపిక పడుతూ ఉండండి. మే తర్వాత 2025 మొత్తం తులారాశి వారిది. ఏ పనంటే ఆ పని 25 మే తర్వాత 100% అవుతుంది. అంతే. రైట్. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి చూసుకుంటే వీరికి కూడా ఇక మనకు అర్ధాష్టమ శని ఎండింగ్ దశ ఇది. అర్ధాష్టమ శని ఎండింగ్ దశ. గురువు 8వ భావానికి వెళ్తున్నాడు. ఏదైతే పనులు కావాలి అని చెప్పి మీరు సంకల్పం పెట్టుకొని కూర్చున్నారో ఆ పనులు 25 మే తర్వాత అవుతాయి. అప్పటిదాకా ఓపికతో ఉండే ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారు కొంత ఇంత 4 నెలలైతే ఇబ్బందికరంగానే ఉంది. 4 నెలలు కూడా కొంత ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ
అందరికీ రెమెడీస్ లాస్ట్‌లో చెప్దాం. రైట్. ప్రతి పని ఏ పనైనా కూడా 25 మే దాకా ఓపిక పట్టండి. ఎందుకంటే గురువు కావచ్చును, శనైశ్వరుడు కావచ్చును అన్ని గ్రహాలు మార్పున్నది. సో, ఇప్పుడిక్కడ వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేసుకునేటువంటి వారు ఈ 3 నెలల లోపే ప్రయత్నం చేయండి. హ్మ్. సంతానానికి సంబంధించిన వారు కూడా ఈ 3 నెలలు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. బిజినెస్ పెట్టాలి అనుకున్నా కూడా ఈ 3 నెలలు ప్లాన్ చేసుకోండి. గురువు మీకు సప్తమాత ఉన్నాడు, బాగున్నాడు. తర్వాత అష్టమ స్థానానికి వెళితే కొన్ని ఇబ్బందులైతే ఉంటాయి. సో, అది గమనించుకొని మీ వ్యక్తిగత చార్ట్ కూడా చెక్ చేసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలుంటాయి. మరి తదుపరి రాశి ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ధనస్సు రాశి వారికి 2025లో వీరికి 3వ నెల తర్వాత కొంత మార్పులున్నాయి. హ్మ్. 3వ నెల తర్వాత స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, కొంత ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అవి ఇంకా పెద్దగా అవ్వడం గానీ, ల్యాండ్ సేల్ అవ్వడం గానీ, లేదా వీరి తల్లిగారికి వీరికి కొంత గొడవ ఏర్పడడం గానీ, కొంత దూరంగా ఉండడం గానీ, వీరి తల్లిగారికి అంటే ఇంటికి దూరంగా ఉండే పరిస్థితి అనుకోండి. విదేశాలలో ఉండేటువంటి వారు ఇక్కడికి రావడము, పీఆర్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొన్ని ఇష్యూస్ రావడము, అదేవిధంగా వివాహ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి 5 నెలల తర్వాత ముందుకు వెళ్ళండి. 4 నెలల తర్వాత రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది రాకపోగా కొన్ని చిక్కులైతే ఏర్పడబోతున్నాయి. ధనస్సు రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలలో వీరికి 3వ నెల తర్వాత ఖచ్చితంగా సక్సెస్ రేటింగ్ 100% ఉంది. సంతానానికి సంబంధించి కూడా బలం బాగా ఉంది. ధనస్సు రాశి పిల్లలు కొంత హెల్త్ రిలేటెడ్ కావచ్చును, ఏదైనా యాక్సిడెంట్స్ కావచ్చును, ఏవైనా జరిగే సూచనలు అయితే ఉన్నాయి. సో, వారిని కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఈ సంవత్సరం. మరి నెక్స్ట్ రాశి వచ్చేసి మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి డబ్బులు కొంచెం టైట్ అయినటువంటి పరిస్థితి. ఏదో ఫంక్షన్ చేశా, లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశా, లేదా ఏదైనా ల్యాండ్ తీసుకొనా, ఇలా అమౌంట్ అనేటువంటిది వీరు తొందరపడి కొంత ఖర్చు చేసో, ఇన్వెస్ట్ చేసో కొంత మనీ స్ట్రక్ అయిపోయినటువంటి దాఖలాలు, ఖర్చయినటువంటి అంటే 1,00,000 ఖర్చు పెట్టే దగ్గర సుమారుగా 5,00,000 ఖర్చు పెట్టి వివాహం కావచ్చును, ఫంక్షన్ కావచ్చును, జరిపియవచ్చును. ఎందుకంటే గురుబలం ఉంది వీరికి. హ్మ్. ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో ఉద్యోగంలో మార్పులు గానీ, లేదా హెల్త్ ఇష్యూస్ రావడం గానీ, వ్యాపారంలో కొంత మందకోడిగా సాగడం గానీ, భార్యాభర్తలలో కొంత గొడవలు ఏర్పడడం గానీ, ఏదున్నా 5 నెల దాటిన తర్వాత కొంత పర్వాలేదనేటువంటి పరిస్థితి ఉంది. ఏదున్నా అప్పటి వరకు సైలెన్స్‌గా ఉండండి. ఎట్లయితే బండి వెళ్తుందో అట్లనే వెళ్ళనివ్వండి. హ్మ్. హ్మ్. ఆ! 100 స్పీడ్ గానీ, లేదా ఓవర్‌టేక్ గానీ చేయకుండా హ్మ్. హ్యాపీగా వెళ్ళండి. అంతే. తదుపరి రాశి కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి హెల్త్ ఇష్యూస్ కావచ్చును, మనీ రిలేటెడ్ కావచ్చును, అండ్ భార్యాభర్తలలో అన్యోన్యత కావచ్చును, రావాల్సిన ధనం రాకపోగా ఇబ్బంది. అదేవిధంగా కొంత గౌరవ మర్యాదలకు భంగం కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇక వస్తాయి డబ్బులు, రేపు వస్తాయి డబ్బులు, ఎల్లుండి వస్తాయి అనేటువంటి విధంగా ఉంటుంది. కొంత చెక్ బౌన్స్ కేసెస్ కావచ్చును, లేదా ఇష్టమైనటువంటి వస్తువులు అమ్మకానికి పెట్టడం గానీ, లేదా బంగారం కుదబెట్టడం గానీ, తక్కువ రేటుకే ల్యాండ్ అమ్ముకోవడం గానీ, ఇలాంటివి కొన్ని ఇబ్బందులున్నాయి. తప్పకుండా వ్యక్తిగత చార్ట్ అనేటువంటిది చెక్ చేసుకోండి. కుంభరాశి అనగానే అది బాగుంది అంటే మీ వ్యక్తిగత జాతకంలో దశ, అంతర్దశలు బాగుంటే బాగుంటాయి. సో, ఇండివిడ్యువల్ చార్ట్‌ని బట్టి ఉంటుందంటారు. అలా చూసుకోవడం వల్ల బాగుంటుంది. ఏది చేసినా ఆలోచించి చేయండి. తొందరపడకండి. 2025 6 నెలల తర్వాత కొంత బాగుంది. సుమారుగా 8 నెలలు బాగుంది. రైట్. తర్వాత లాస్ట్ రాశి అయిన మీన రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది?
మీనరాశి వారికి చాలా బాగుందమ్మా. వాస్తవానికి ఏలినాటి శని రెండవ దశలో ఉన్నారు వీరు. సో, కొంత శరీరము బద్ధకస్తంగా ఉండడము, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడము, పాప కార్యాలు చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఎక్కువ గూడా రావడము. అంటే డబ్బు కావాలి. హ్మ్. దేనికైనా నేను తెగిస్తాను హ్మ్. అనేటువంటి విధంగా వీరి ఆలోచన విధానం ఉంటుంది. మత్తు పానీయాలకు ఎక్కువగా అడాప్ట్ అయ్యే పరిస్థితి ఉంది. సో, మీనరాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 20, 21 దాటినటువంటి వారు తల్లిదండ్రులు బాగా వారిని కనిపెడుతూ ఉండాలి. బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తల్లిదండ్రులలో ఎవరో ఒకరు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీనరాశి వారికి. మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ సెర్చ్‌లో ఉంటే కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చును. మనీ మీకు రాకపోగా కొన్ని ఎదురు దెబ్బలైతే ఉన్నాయి. సంతానం కోసం ఎవరైతే పరితపిస్తున్నారో 26 దాకా వెయిట్ చేయండి. హ్మ్. 25లో అయితే పెద్దగా అమ్మవారి దయ వల్ల మీకు కావాలి. అట్లా అని అంటలేను గానీ, కొంత వ్యక్తిగత చాట్‌లో మేబీ ఏమైనా పంచమ స్థానం గాని ఏమైనా నడుస్తే బావుంటుంది. అలాగే. ఇక శత్రువులు విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మీనరాశి వాళ్ళకి. వీరు ఖచ్చితంగా ఆవ నూనెతో రావి చెట్టు వద్ద దీపారాధన చేయాలి. హ్మ్. అండ్ ఎండుమిర్చితో దిష్టి తీసుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా చేసుకోండి. వివాహం కాని వారికి వివాహం సెటిల్‌మెంట్ అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఉద్యోగం లభించే పరిస్థితి ఉంది. కానీ వర్కు ప్రెషర్ అయితుంది. హ్మ్. 5 గంటలు చేసే వద్ద 8 గంటలు చేయాల్సొస్తుంది. సో, ప్రయాణం పెరగొచ్చును. గంట సేపు ప్రయాణమే ఉండవచ్చును. హ్మ్. ప్రయాణంలో జాగ్రత్త. వాహన ప్రమాదాలున్నాయి. టెంప్ట్ అయ్యి కార్లు కావచ్చును, టూ వీలర్స్ కావచ్చును కొనకండి. ఓపికగా తీసుకోండి. దాని ఈఎంఐ కట్టలేక ఇబ్బంది. అది సీజ్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. రైట్. సో, ఇవన్నీ ఓవరాల్‌గా ఇట్లా ఉన్నాయి. ఒక్కొక్క రాశి గురించి అంటే మనకు 10 నిమిషాలు చెప్పినా గూడా తక్కువనే అవుతుంది. కనుక ప్రతి వారు కూడా ఏలినాటి శనిలో ఉండేటువంటి వారు మేషరాశి, కుంభరాశి, మీనరాశి, మకర రాశి. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి 7 వారాలు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని, అర్చనాది కార్యక్రమాలు చేసుకొని, ప్రదక్షిణాలు చేసి ఇంటికి వెళ్ళండి. ప్రతి శనివారం. ఇక అర్ధాష్టమ శని సింహరాశి. ధనస్సు రాశికి అష్టమ శనేమో ఇక్కడ సింహరాశికి, అర్ధాష్టమ శని వచ్చేసి ధనస్సు. వీరిద్దరూ చక్కగా కూడా ఆవ నూనెతో దీపారాధన రావి చెట్టు వద్ద. మీనరాశి వారు కూడా. హ్మ్. అండ్ వృశ్చిక రాశి వారికి గురువు అష్టమ స్థానానికి వస్తాడు. సో, అదే విధంగా ఈ యొక్క మీనరాశికి కన్యా, మిథున. మకర రాశి వారు అండ్ వృశ్చిక రాశి వారు. గురువు వీరికి ఒకరికి 6, ఒకరికి 8వ స్థానానికి వెళ్ళబోతారు. వీరేం చేస్తారంటే దత్తాత్రేయ స్వామి కావచ్చును, లేదా దక్షిణామూర్తి కావచ్చును. ఎక్కడైనా అభిషేకాలు చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక 9 గురువారాలు హ్మ్. చేసుకొని 9వ గురువారము చక్కగా యెల్లో పంచ, అరటి పండ్లు, యెల్లో రంగులో ఉండేటువంటి స్వీట్స్, యెల్లో రంగులో ఉండేటువంటి పుష్పాలు, ఇవి గంధము, ఇవి దానంగా ఇవ్వండి అక్కడ బ్రాహ్మణులకు. హ్మ్. ఇలా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కన్యా రాశి వారికి సప్తమ శని ఉంది. సో, వారు ఒకసారి జన్మ చార్ట్ అయితే చెక్ చేసుకోవాలి. అంతే. అలాగేనండి. 12 రాశుల ఫలితాలు చెప్పారు. ధన్యవాదాలండి. మహాదేవ్.